బీహార్లో భరత్ తివారీ ఎన్కౌంటర్. అతని హీరోనా, విలనా, అసలు నిజమేంటి? ఒక 28 ఏళ్ల యువకుడు, వేలాది మంది అతని అంత్యక్రియలకు హాజరయ్యారు. అతని పేరుతో నినాదాలు చేశారు. కానీ మరోవైపు పోలీసులు మాత్రం అతను మా మీద కాల్పులు జరిపాడు, అందుకే ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది అంటున్నారు. మరి అసలు నిజమేంటి? ఎందుకు ఈ కేసు మొత్తం దేశంలో చర్చగా మారింది? ఈ వీడియోలో పోలీసుల వర్షన్, కుటుంబ వర్షన్, గ్రామస్తుల వర్షన్, రాజకీయ పరిణామాలు, ప్రస్తుతం దర్యాప్తు ఎక్కడ దాకా వచ్చింది అన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. భరత్ భూషణ్ తివారీ. इन लोगों का एक और कहना है कि भोजपुर प्रशासन की ओर से कोई होगा छपरी अधिकारी जाके इन लोगों को धमकाया गया है कि आज आप सभी जल्द से जल्द बांध को जो उस क्षेत्र में जवनिया गांव है खाली कर. వయసు 28 సంవత్సరాలు. బీహార్లోని భోజపూర్ జిల్లాలో బిలేటి గ్రామానికి చెందిన వ్యక్తి. అతను బీఎస్సీ చదివిన యువకుడు. గ్రామ సమస్యలపై అధికారులను ప్రశ్నించే వ్యక్తి అని చాలామంది గ్రామస్తులు చెబుతున్నారు. రోడ్లు, కరెంటు, తాగునీరు, వరద బాధిత సమస్యలు ఇలాంటి విషయాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడని స్థానికులు చెబుతున్నారు. అయితే మరోవైపు అతని ఫేస్బుక్ పోస్టుల్లో ప్రభుత్వం అధికారులను బెదిరించడం, విప్లవాలు చేస్తానని చెప్పడం, అధికారులను చంపేస్తానని వంటి హెచ్చరికలు చేయడం కూడా కనిపించాయని పోలీసులు చెబుతున్నారు. అక్కడి నుంచి ఈ వివాదం మొదలైంది. అసలు ఈ ఘటన ఎలా మొదలైంది? జూన్ 15న భరత్ తివారీ సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఆ పోస్టుల్లో అధికారులపై తీవ్ర వాక్యాలు ఉన్నాయని చెప్తున్నారు. పోలీసు అతన్ని వెతికినా దొరకలేదని చెప్పారు. జూన్ 16న అతని దగ్గర తుపాకీ ఉందని సమాచారం రావడంతో పోలీసులు గ్రామానికి వెళ్ళారు. అప్పుడు భరత్ తివారీ ఫేస్బుక్ లైవ్ ప్రారంభించాడు. ఆ లైవ్లో పోలీసులు నన్ను ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారు, నన్ను మానసిక రోగిగా చూపించాలని చూస్తున్నారు అని ఆరోపించాడు. తర్వాత రోజు మళ్ళీ ఫేస్బుక్ లైవ్ చేశాడు. అప్పుడు అతని చేతిలో తుపాకీ కనిపించింది. పోలీసులు లొంగిపోవాలని కోరినట్లు చెబుతున్నారు. ఇప్పుడు పోలీసు కథనం చూద్దాం. పోలీసుల ప్రకారం భరత్ తివారీ తుపాకీతో వారిపై కాల్పులు జరిపాడు. లొంగిపోవాలని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కూడా కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. గాయపడిన భరత్ తివారీని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని అధికారులు వెల్లడించారు. పోలీసుల వాదన ప్రకారం ఇది పూర్తిగా సెల్ఫ్ డిఫెన్స్ జరిగిన ఎన్కౌంటర్. ఇది వాళ్ళ వాదన మాత్రమే. ఇప్పుడు కుటుంబ గ్రామస్తుల వర్షం ఇంకొకలా ఉంది. కానీ భరత్ తివారీ కుటుంబ సభ్యులు మాత్రం పూర్తిగా భిన్నమైన కథ మాత్రం చెప్తున్నారు. వారి ఆరోపణలు ఏంటంటే భరత్ తివారీ చివరికి లొంగిపోయాడని, ఆ తర్వాత కూడా పోలీసులు కాల్ చేశారని చెప్తున్నారు. గ్రామస్తులు కూడా ఇదే ఆరోపణ చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత వేలాది మంది అంత్యక్రియలకు హాజరయ్యారు. అతని అంత్యక్రియలకి శవాన్ని రోడ్డుపై ఉంచి నిరసన చేపట్టారు. ఇది ఫేక్ ఎన్కౌంటర్ అంటూ నినాదాలు చేశారు. అందుకే ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద వివాదంగా మారింది. అసలు ఈ ఘటన తర్వాత ఏం జరిగింది? ఈ ఘటన తర్వాత, ఈ అల్లర్లు గొడవల తర్వాత 3 పోలీసులను సస్పెండ్ చేసింది గవర్నమెంట్. తర్వాత భరత్ తివారీ తల్లి ఫిర్యాదు ఆధారంగా ఎస్డిపిఓ, ఎస్హెచ్ఓ సహా పలువురు పోలీసులపై హత్య కేసు నమోదైంది. ఇదే సమయంలో బీహార్ ముఖ్యమంత్రి న్యాయ విచారణకు ఆదేశాలు ఇచ్చారు. అంటే ఈ కేసులో ఎవరి వాదన నిజమో న్యాయ విచారణ తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఫైనల్గా ఈ కేసులో ప్రస్తుతం 2 కథనాలు ఉన్నాయి. పోలీసుల కథనం అతను మా మీద కాల్పులు జరిపాడు, అందుకే సెల్ఫ్ డిఫెన్స్లో కాల్పులు జరిపాం. కుటుంబ గ్రామస్తుల కథనం అతను లొంగిపోయిన తర్వాత కాల్చారు, ఇది ఫేక్ ఎన్కౌంటర్. ఏది నిజం? న్యాయ విచారణ పూర్తయ్యాక తేలుతుంది. అందువల్ల సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి సమాచారాన్ని వెంటనే నిజమని నమ్మకుండా అధికారిక దర్యాప్తు ఫలితం కోసం వేచి చూడడం మంచిది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి? మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.